హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? బక్రీద్ హడావిడి స్టార్ట్ అయిందండి మా ఇంట్లో. బక్రీద్ అంటే మేము మా ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అది ఎక్కడంటే సుజాత్ నగర్లో, అంటే మా మామయ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో అనమాట. ఫ్యామిలీ అంటే మా ఒక్క ఫ్యామిలీ కాదండి, అందరూ 5 మామయ్యలు అనమాట. అందరం కలిసి చేసుకుంటాం అనమాట ఈ ఫెస్టివల్. సో అదే హడావిడి స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అదే హడావిడి స్టార్ట్ అయిందండి మా ఇంట్లో. ఇందులో కూడా అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి, మ్యూజిక్ డిస్టర్బెన్స్ అవంతా ఉంది. ఇంకా నేను మధ్యలో తీయలేదండి. ఇంకా మా అమ్మ మరిది వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అదిగోండి పిల్లలు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మా పెద్ద పాప చిన్న పాప వచ్చేసిందనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. మా మామయ్య ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తున్నారు. అది మా మరిది వాళ్ళ ఇల్లండి, ఖమ్మంలో. నేను ఇగోండి ఇక్కడ ఆగాము. తను చెప్తుంది అనమాట ఏంటి అది ఇది అనేది చెప్తుంది. ఇంకా కొంతసేపు ఇంట్లో కూర్చున్నాము. మళ్ళీ ఇంట్లోంచి రిటర్న్ మళ్ళీ బయలుదేరామండి. ఖమ్మం నుంచి సుజాత్ నగర్కి 1 అవర్ ఉంటుంది అనమాట. ఖమ్మం నుంచి మళ్ళీ రిటర్న్ సుజాత్ నగర్ స్టార్ట్ అయ్యామండి. మా మరిది వెళ్తున్నాడు అనమాట. తన ఆఫీస్ టైం అయింది. తను ఈవినింగ్ వస్తా అన్నాడు. అది కూడా నేను వీడియో తీస్తున్నానని అక్కడ నవ్వుతున్నాడు అనమాట. తనని కూడా షూట్ చేశాను. అవును, మీరు మన షార్ట్ చూసినట్లయితే కనుక నేను ఫేమస్ది ఖమ్మంలో ఐస్ క్రీమ్ అని పెట్టాను కదా, అది కూడా నా ప్లేసే. అందులో ఆల్రెడీ పెట్టాను, నేను ఇందులో పెట్టలేదండి. మీరు ఎవరైనా షార్ట్ ఇంకా చూడలేదు అనుకునే వాళ్ళు, ఖమ్మంలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఆ షాప్కి వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే కనుక మన షార్ట్ వీడియో చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇదిగోండి ఊరని చెప్పాను కదా, సుజాత్ నగర్ ఎంటర్ అయ్యామన్నమాట. పల్లెటూరు వాతావరణం సూపర్. ఇదిగోండి సుజాత్ నగర్ ఎంటర్ అయ్యాము. అదిగోండి ఇక్కడ మా దర్గా ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ టైం మొహరంకి నేను చూపిస్తాను మీకు, అది ఓకేనా? అది మా చిన్న దర్గా ఉంటుంది అక్కడ, మేము బాగా నమ్ముతాం అనమాట. ఇదిగోండి మా సుజాత్ నగర్లో ఇంటికి వచ్చేసాం. బాగా జరుపుకుంటామండి ఫెస్టివల్స్, అంటే అందరం కలిసి జరుపుకుంటాం కదా. సందడి స్టార్ట్ అయింది. ఇది జస్ట్ శాంపిల్ వీడియో మాత్రమేనండి. రేపు బక్రీద్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను, ఓకేనా? ఇదిగోండి ఇంటికి వచ్చేసాము. మేము అట్లా వచ్చామో లేదో గాలిదుమ్ము వర్షం స్టార్ట్ అయిందండి. లగేజీలు దింపుతున్నారు. నేను నిన్న మొన్న షార్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశానండి పల్లెటూరు లైఫ్ సిటీ లైఫ్ అని. అక్కడ చూడండి పల్లెటూరు లైఫ్ ఎందుకన్నానంటే ఎంత పీస్ఫుల్గా హాయిగా ఉందో చూడండి. రాంగన పచ్చడి చెట్లు అవన్నీ హాయిగా అనిపించింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంట్లో మా చుట్టాలే ఉంటున్నారండి. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా ఇక్కడికి, అందుకని. మా పిల్లలు ఆల్రెడీ ఆడుకుంటున్నారు. ఇంకా వెళ్ళి సామాన్ లగేజ్ అదంతా తీసుకొస్తున్నాం అనమాట లోపలికి. అది కారు వెళ్ళే గేట్ అండి. చెట్లు చూడండి, నేలకను మన హైదరాబాద్లో అక్కడ చిన్న చిన్న కుండీలు వేసుకుంటే ఫాస్ట్ గ్రోత్ ఉండదు. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాయో. లాస్ట్ 2 months మేము ఉన్నప్పుడు వేసామండి. ఇదిగోండి ఇక్కడ పుదీనా, శంకుపూ అంటారు కదండి, శంకుపూ చెట్టు కూడా ఉంది ఇక్కడ. పుదీనా, వామ్ చెట్టు అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి, అయినా కానీ ఇల్లు బాగుంటుంది. నేను మా ఇల్లు పాలవంచి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను మీ అందరికి, ఓకేనా? ఇంకేంటండి, ఎట్లున్నారు అందరూ? మన వీడియోస్ ఎవరైనా చూస్తే మన వ్లాగ్స్ నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, ఓకేనా? ఇదిగోండి ఇంకా మేమే వచ్చామండి, ఇంకెవరు రాలేదు. ఇది ఇంకొక మరిది వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను ఇప్పుడు. అక్కడ షూట్ చేస్తాను, వాళ్ళది కూడా చూపిస్తాను చూడండి. వాళ్ళు ఎవరో కాదు, మా సిస్టరు, మా మరిది. ఇదైతే మా ఇల్లు. మీకు అంతా ఒకరోజు నేను చూపిస్తానండి ఫుల్ వ్లాగ్లో, హోమ్ టూర్ దాంట్లో నేను సుజాత్ నగర్ది చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ పైపైన చూపిస్తున్నాను అనమాట. అదిగోండి వెనకాల కనిపిస్తుంది అంతా మాదేనండి అని అనుకున్నారా? ఓన్లీ ఆ వాల్ ఉంది చూసారా, అక్కడ వరకేనండి. ఈయనేనండి ఓనరు, వచ్చారు మా మామయ్య. ఇదిగోండి ఆల్రెడీ మా పాప వాళ్ళందరూ ఆడుకుంటూనే ఉన్నారు. ఫ్రెష్ నిమ్మకాయలు, ఫ్రెష్ కరివేపాకు చూడండి హాయిగా అనిపించిందండి. ఎందుకన్నానంటే మన సిటీస్లో ఒక 10 రూపీస్ ఇస్తే ఇంత కొంచెం కరివేపాకు ఇస్తున్నారు. అదే ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. నేను అది కూడా క్యాప్చర్ చేశాను చూడండి. ఇగోండి వచ్చారు, ఏమి స్టార్ట్ చేసుకోకుండా ఆల్రెడీ పిల్లలు ఆటలు స్టార్ట్ అయినాయండి. వర్షం లైట్గా పడుతుంది. ఇవి మళ్ళీ మనకు గుర్తుండిపోతాయని క్యాప్చర్ చేశాను అనమాట. మీలో ఎంతమందికి పల్లెటూరు లైఫ్ ఇష్టమండి? ఎవరైనా పల్లెటూరులో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి ఇట్లా విజిట్ చేయండి. సిటీ లైఫ్స్ కంటే కొంచెం అది పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది.
మా చుట్టాలు అందరూ వస్తారండి, రేపు అది కూడా షూట్ చేస్తాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ నిమ్మకాయ చెట్టు ఉందనమాట. మస్తు ఉంటాయండి నిమ్మకాయలు పుల్లగా. అందరూ అనుకుంటున్నారా నిమ్మకాయలు పుల్లగే ఉంటాయని? పుల్లగే ఉంటాయండి. కాయ కూడా బాగుంటుందండి. ఇదిగోండి వెళ్ళాను, అది ఊపుతుందండి. కాయలు పడట్లేదని అక్కడ మా చెల్లి ఊపుతుంది కానీ అయినా పడట్లే. స్టామినా సరిపోలేదు అనుకుంటా పాపం. ఇదిగోండి ఆమె కూడా పైకి ఎక్కితే సరిపోయేదేమో కానీ ఊపుతుంది. అప్పటికే మా పిల్లలు చాలా కోసారండి నిమ్మకాయలు. ఆగో చూడండి. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇదంతా వద్దని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు వాయిస్ ఓవర్ నచ్చిందా, లేకపోతే ఒరిజినల్ వాయిస్ అంటే అక్కడ మాట్లాడుకున్నది పెట్టాలా అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టవచ్చు. ఓకేనా? ఇంకా మన వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేయొచ్చండి. ఐ థింక్ నేను మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అగో చూపిస్తా చూడండి. నిమ్మకాయలు అన్నా కదా, ఇవి కొన్నే కోసామండి. ఇంకా చాలా ఉంటాయి నిమ్మకాయలు. మేము ఎప్పుడు ఊరొచ్చిన ఇక్కడ నుంచి నిమ్మకాయలు, కరివేపాకు అన్నీ తీసుకెళ్తామండి. నిమ్మకాయ చెట్టు, అది కరివేపాకు చెట్టు అన్నా కదా చూడండి. అంటే ఇంత కొంచెం కరివేపాకు కూడా మాకు అక్కడ సిటీస్లో దొరకదు కదా, మనకి సిటీస్లో ఉండే వాళ్ళకి అవైలబుల్గా. ఇక్కడ అట్లా కాదు, మంచి ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. ఇది చెప్పాను కదా ఇందాక, మా మరిది వాళ్ళ ఇల్లని, అక్కడికి వెళ్ళానండి. ఇదిగోండి వాళ్ళది గార్డెన్ బాగుందని అది కూడా మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను అనమాట. ఇది నారింజ చెట్టు పెద్దది. నాకు ఇట్లా ఇష్టం అండి, గార్డెన్ ఇట్లా ఉండాలి. కానీ సిటీస్లో ఎక్కడ కుదురుతుంది, అక్కడ కుదరదు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఇట్లా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, జస్ట్ ఒక 5 minutes అన్నా. ఇదిగోండి మా గ్యాంగ్ వచ్చింది. ఫుల్ నవ్వుతూనే ఉన్నారండి. ఈసారి వాళ్ళని ఫుల్గా నేను వీడియో తీసి చూపిస్తా. తర్వాత మా సిస్టర్స్ మేము కలిపి, మా పెద్ద పాప మేము అందరం కలిసి చిన్నగా లైట్గా సరదా గేమ్ పెట్టుకున్నామండి. ఇక్కడ బోర్ కొడుతుందని చెప్పి వచ్చిన 15 minutes తర్వాత ఇట్లా గేమ్ ఆడుతున్నాం అనమాట అందరం. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి గేమ్ అండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఈ గేమ్ ఆడతారా? ఈవినింగ్ అయింది కదా, ఇదిగోండి ఇంకొక అత్తగారు మాంగారు వచ్చారు. వీళ్ళు ఎన్నో అత్తగారు ఎన్నో మాంగారు అనేది నేను ఒకరోజు లైవ్లో మీకు చెప్తాను. ఓకేనా? అంటున్నారనమాట, అప్పుడే వీడియో స్టార్ట్ చేసావని. కొత్త కదా అందుకని అంటున్నారు. ఇప్పుడిప్పుడే కదండి. అదిగోండి చూడండి, రాగానే మా ఇద్దరికి వంట స్టార్ట్ అయిందండి. లోపలికి వెళ్తాను చూడండి. మేమిద్దరం తోటికోడళ్ళం అండి, మా సిస్టరు నేను. వంట చేస్తున్నామండి. వంకాయ టమాటా స్టార్ట్ చేసాము. రైస్ అనమాట. వచ్చాం కదా ఈవినింగ్ లైట్గా. ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోంచి ఖమ్మం అని చెప్పాను కదా, మా మరిది వాళ్ళ ఇంట్లోంచి పప్పు తీసుకొచ్చాను అక్కడ నుంచి. సో ఇక్కడ లైట్గా ఈ పూట డిన్నర్ ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. వంకాయ టమాటాను. అది తనది నారీ కలెక్షన్ కూడా ఉందండి. నేను కెమెరా పెట్టగానే నారీ కలెక్షన్ అంటుంది. ఖమ్మంలో శారీ షాప్ అనమాట. నేను అది కూడా మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. ఖమ్మంలో ఉంటే ఎవరైనా ఉంటే కనుక నారీ కలెక్షన్స్కి వెళ్ళొచ్చండి. ఆన్లైన్ కూడా బుక్ చేస్తారండి వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను అది డిస్క్రిప్షన్లో కుదిరితే మ్యాక్సిమం పెడతాను, లేదంటే వీడియో ఇసా షూట్ చేస్తాను. అది కొన్ని సరదాగా అన్నం తినేసాం, అన్నీ అయిపోయినాయి. ఈవినింగ్ గేమ్ ఆడటానికి కూర్చున్నామండి. అసలు ఈ ఇయర్ తక్కువ అండి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. ఇయర్ కుదరలేదు, అందుకని రాలేదు. ఇలా వచ్చినప్పుడే ఆడదామని చెప్పి ఇలా కూర్చున్నాం అనమాట. మీలో ఈ గేమ్ ఎంతమంది తెలుసండి? దీన్ని ఏమంటారు? అష్టాచెమ్మ అంటారండి. ఇదిగోండి గేమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ఆడుతున్నాం అనమాట. 2 teams ఉన్నాయండి. మా పెద్ద పాప, నేను, ఇంకొక మా మరదలండి ఒక టీము, మిగతా వాళ్ళందరూ ఒక టీం అనమాట. చివరికి ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు? నేనున్న టీం అనుకుంటున్నారు? కాదండి, ఆపోజిట్ టీం గెలిచిందండి. మీకు నిజాలే చెప్తున్నా నేను. కాకపోతే ఎంజాయ్ చేసామండి ఆడుకొని. మీరు కూడా ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తారా? చేస్తారులేండి కుదిరితే. మీరు వెనక నుంచి అదే అనుకుంటున్నారు కదా. ఇదిగోండి ఆల్రెడీ ఆట స్టార్ట్ అయింది. ఎండింగ్ కూడా వచ్చిందండి. కాకపోతే లేట్ అయిందని ఇంకా నేను ఎక్కువ షూట్ చేయలేదండి, ఇంతవరకే షూట్ చేశాను. ఇంకా మీకు మన వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేమన్నా మీ ఐడియాస్ ఉంటే కనుక అవి కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని తెలియటానికి ఒకటేనండి, అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇగోండి ఇక్కడ కూర్చొని చెయ్యి ఆడిస్తున్నారు కదా మా అత్తగారండి. అవి ఇట్లా 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 ఆడిస్తున్నారండి. మమ్మల్ని కూడా అట్లే ఆడిస్తారండి అని అనుకుంటున్నారు. చిచి అట్లేం కాదండి, మనం మీకు చెప్పా కదా వీడియోలో. ఓకేనా? నవ్వొస్తుంది నా వ్లాగ్ చూస్తుంటే, నవ్వుకోండి, ఏం కాదు. ఇంకా రేపు మంచి వీడియో పెడతానండి నేను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.